హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ముప్పిడి శ్రీకళ తెలుగు యూట్యూబ్ ఛానల్. కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావం నిరంగుట. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధంలో రతికుడు రతికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాది సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులా ఢీకొనుచు, హూంకరించుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను జూపుకొనుచు, బేరి దుద్దుంబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన ముండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలు వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రములు, కలేబారాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అకౌక్షిహీనులన్న పురంజయుని సైన్యమునెల్ల అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దాంతో పురంజయుడు రహస్య మార్గంన శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మొన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవయ్యి ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరుగుయు నీవు చింతతో కృంగిపోవుట ఏలా? శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యంను నీవు తిరిగి పొందవలన్న తలంపు కలదేని నా హితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్థాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయంనకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుచు నాట్యము చెయ్యుము. ఇట్లు నచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేగాదు, శ్రీమన్నారాయణ సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషమంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత గదా నీకి అపజయము కలిగినది. గాన లెమ్ము, శ్రీహరిని మదిలో దలచి నేను తెలియజేసినట్టులా చెయ్యుమని హితోపదేశం చేసెను. 21వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.